సి ఇల్లు నీదేనా నువ్వు అడుగు తినేదా? ఏయ్ మాటలు జాగ్రత్తగా రాని. యు నో వన్ థింగ్, ఇట్స్ మై డాడ్స్ గిఫ్ట్. కమ్ యా, వెల్కమ్ వెల్కమ్. కేడీకి కేడిఎంకి ఉన్నంత తేడా ఉంది నీకు ఇంటికి. అయినా ఎంత పెట్టుకొని అడుక్కోవడం ఎందుకు? ఇట్స్ మై హెరిడిటరీ ప్రొఫెషన్ బ్రో. అంటే ఓ నువ్వు ఇంగ్లీష్ లో వేలు ముద్ర గాడివి కాదు, ఇది మా కుల వృత్తి. ఇది కులవృత్తిలో లేదు, కకృతిలో ఉంది. లోపల చూస్తే ఒక్కొక్క లేదు, బయట కుక్కలు ఉన్నాయని బోర్డు ఎందుకు పెట్టావు? అడుక్కునే వాళ్ళు లోపల రాకూడదని. ఆ? యు సిల్లీ. ఉమ్. అది కీస్తోనో తోస్తోనో రాదు, ఓన్లీ వాయిస్ రికగ్నైజేషన్. నౌ యు విల్ సీ మై వాయిస్. మాదా కావాలో తల్లో. కుక్క లేకుండా బోర్డు, కీస్ లేకుండా సెన్సార్, బాగానే మేనేజ్ చేస్తున్నావు. మేనేజ్ చేయట్లేదు, మెయింటైన్ చేస్తున్నా. వెల్కమ్ టు మై హౌస్. వెల్కమ్ వెల్కమ్. తమ్ముడు ఇదే నా సామ్రాజ్యం. ఈ బుక్స్ ఏంటి? పుస్తకాల వ్యాపారం చేస్తున్నావా? ఎల్ఎల్బి చేస్తున్నా, లాయర్ అవడం నా అంబిషన్. ప్రాక్టీస్ లో ఉన్నా. నువ్వు ఎక్కడన్నా ఉండు, నాకు మాత్రం దూరం ఉండు. తమ్ముడు ఏ ఊరు? పల్లెటూరు. కరెక్ట్, ఐ యాక్సెప్టెడ్. ఒరే ఇది అర్థం కాదురా. అబ్బా, అమ్మో ఓయమ్మా, ఓరి నాయనో, వీడు విలేజ్ సైంటిస్టే. ఒరే మిడిమాలో నా బట్ట ఏంద్ర నీ ఆగిత్యం? యారుడు బండ ఊరా? ఇవేనా ఇంకా ఏమైనా దాచావా? ఏలా గువ్వల కప్ చెప్పులా నీ బుక్కలు భలే ఉన్నాయి. ఏంటి లైన్ వేస్తున్నావా? ఇంచుమించు అలాంటిదే. మాకు చాలా డబ్బుంది. నాకు ఖర్చు పెట్టే గుణం ఉంది. మాకు చాలా పొలం కూడా ఉంది. నాకు దున్ను పెట్టే ఓపిక కూడా ఉంది. ఓపికందా? అలవాటుందా? యు నాటీ. నువ్వు మాత్రం నాటు. వాట్ ఇస్ దిస్? ఏంటిది? బెల్ట్. బాగుంది. ఏంటి బెల్ట్? ఆద్యా ఇడియట్. హలో, మనిషి అన్న కొంచెం మన్నించే మనసు ఉండాలి. మానవతా దృక్పథం టన్నులు కొద్ది ఉండాలి. నీతో మాట్లాడేది, రెస్పాండ్ అవ్వవే. హలో, ఓటున్నదా నీకు? నిన్న మా ఫ్రెండ్కి ఇచ్చాను సార్, రేపు ఇచ్చేస్తా అన్నాడు. ఇవ్వగానే నాకే ఓటేయాలి తమ్ముడు. అలాగే సార్. మన పార్టీ పేరేంటి? హైఫై పార్టీ తమ్ముడు. హైఫై పార్టీయా? మన పార్టీ గుర్తు? వైఫై గుర్తు. వైఫై. హైఫై వైఫై బాగుంది. చిలక కొరికిన జాంకాయ. లక్కీ, ఇట్స్ డెలిషియస్. యా యమ్మీ. అమ్మా, ఇన్నాళ్ళు చిలక కొరికిన జాంకాయ అనుకున్నా, ఈనా బట్ట కొరికిన జాంకాయ. నీ ఉండ. పిచ్చి పిచ్చిగా ఉందా? డోర్ తీయండి. ఏంటే డోర్ తీసేది? కూర్చో. ఆ రోజు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసుంటే నా ఒక్కడితోనే కమిట్మెంట్. ఇప్పుడు గ్రూప్ పర్ఫార్మెన్స్. హైఫై మచ్చా. వద్దు బ్రో. బ్రోనా? ఫుల్ ఫామ్ ఏంట్రా? బ్రో అంటే బెస్ట్ రొమాంటిక్ ఆప్షన్. దగ్గరికి రావద్దు,
అరిచేస్తాను. ఎంత అరిచి గీ పెట్టినా ఇక్కడికి ఎవ్వరూ రారు. ఇక్కడ ఎవ్వరూ లేరు. రేయ్ అప్పు సంపాదన కాదు, వాపు బలం కాదు, రేపు మగతనం కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఈసారి పనిచేయడం తప్పు చేయడం జరగదు. నన్ను నమ్మండి మేడం. ఎవడ్రా వీడు? రేయ్ నా ఈగోని టచ్ చేసినా పర్లేదు, నా షర్టును మాత్రం టచ్ చేద్దని చెప్పు. రేయ్ ఒరే నాకున్న మంచి చొక్కా ఇది ఒకటేరా బాబు. ఏంట్రా నీ షర్టు? నీకు కాలితే షర్టు చినిగిద్దేమో, నాకు కాలితే డొక్క చినిగిద్ది. ఏంటి సెన్స్లెస్ ఫెలో. లైఫ్ లో నీ ఫేస్ చూడకూడదు అనుకున్నాను, కానీ నన్ను సేవ్ చేసి నీకు రుణపడిపోయేలా చేసావు. హలో మేడం, మీకు వెలుగు కావాలంటే ఎండని, నీళ్లు కావాలంటే వర్షాన్ని, సెక్యూరిటీ కావాలంటే నన్ను భరించాలి, తప్పదు. నువ్వు శనివారం పుట్టావా? మీకెలా తెలుసు? సెన్లా తగులుకుంటేను. హాయ్ డాడ్. మామ్, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? Sorry, sweetheart. I was busy with my staff meeting. You know that, right? Hi, sweetie. Dad, I have surprise for you. What, baby? From today onwards, he is our driver. నాకు డ్రైవర్ ఎందుకురా? డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే నీకే కాదు ఎదుటి వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది. డాడ్, డోంట్ థింక్. తను నాకు హెల్ప్ చేశాడు డాడ్. Is it a request or demand? ఇట్స్ మై ఆర్డర్. డాక్టర్ డిసైడ్ అయితే ఫాదర్ ఫిక్స్ అయినట్టే. ఏం పేరు బాబు? రజనీకాంత్. పెట్టిన పేరా పెట్టుకున్న పేరా? నా పేరే. సర్లే, జాగ్రత్త చేసుకో. రే బ్రహ్మం. అయ్యా ఏంటయ్యా, ఏ పేరు ఏమైనా ఉందా? ఓ అన్ని చెప్పి ఉండడానికి అవుట్ హౌస్ చూపించు. అలాగే అలాగే. ఆహా, అమ్మగారు ఫుడ్ రెడీగా ఉందా మీకు? ఐఎమ్ బ్రహ్మ. నన్ను ఇక్కడ వర్క్ హాలిక్ అంటారు. ఐఎమ్ రజనీ, ఆల్కహాలిక్ అంటారు. ఈడవడు నాకంటే పెద్ద మిషన్ గడ్డగా ఉన్నాడు. ఈ ఇంట్లో సీనియర్ కుక్నే. ఏయ్ కుక్కునన్నావు, కుక్కల వాసన వస్తాయండి. ఈడేడు ప్యాన్ ఇండియా జోకులు వేస్తున్నాడు. కుక్కనైనా కుక్కనైనా ఇక్కడ అన్ని మనమే బెదరా. గేట్ బయట ఉన్నాను అనుకో వాచ్మెన్ లాగా ఉంటాను, ఇంట్లో లోపల ఉన్నాను అనుకో జెంట్లు మెన్ లాగా ఉంటాను, పని అయిపోయింది అనుకో కామన్ మ్యాన్ లాగా ఉంటానా. కామెడీ మ్యాన్ లా ఉన్నావు, నువ్వు కామన్ మ్యాన్ ఏంటి? పర్లేదురా, ఈ ఏజ్ రాపాటి ఒకసారి ఉండాలి. ఏటంతవా నాకు నచ్చావనుకో స్వర్గం చూపిస్తా, నచ్చలేదనుకో పట్టపగలే చుక్కలు చూపిస్తా. చూడు